మానవ హక్కుల ఉద్యమ నేత న్యాయవాది గొర్రెపాటి మాధవరావు ఆకస్మిక మృతి సమాజానికి తీరంలోటని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రాజేష్ అన్నారు. మాధవరావు సంస్మరణను ఆదివారం రాత్రి తెనాలిలో నిర్వహించగా పలువురు నివాళులర్పించారు. అణచివేత చట్టాల మూలాలు ఎక్కడున్నాయి, ఎలా విస్తరిస్తున్నాయి అనే అంశాలపై అవగాహనతో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న మానవ హక్కుల వేదిక తెలంగాణ పూర్వ అధ్యక్షుడు, పాత్రికేయుడు, న్యాయవాది గొర్రెపాటి మాధవరావు సంస్మరణ కార్యక్రమం స్థానిక నందులపేటలోని కవిరాజ పార్కులో ఆదివారం రాత్రి ఏర్పాటు చేశారు. మానవ హక్కుల వేదిక గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు వేదిక కృష్ణా జిల్లా కన్వీనర్ జి రోహిత్ అధ్యక్షత వహించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ, విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లో చురుకుగా ఉంటూ వచ్చిన మాధవరావు సమాజంలో పెరుగుతున్న విద్వేష రాజకీయాలపై అవగాహన కలిగిన వ్యక్తిగా చెప్పారు. తోటి పౌరులకు న్యాయ సహాయం అందిస్తూనే అణచివేత చట్టాలు, విద్వేష రాజకీయాలపై ప్రజా చైతన్యానికి వృత్తిపరంగా, వేదిక పరంగా, రచన పరంగా విశేషమైన కృషి చేశారని చెప్పారు. ఆ రకమైన కృషి మరింతగా జరగాల్సిన సమయంలో ఆయన హఠాన్ మరణం విషాదకరమని ఆయన పేర్కొన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కెవి జగన్నాథరావు తన ప్రసంగంలో పౌర హక్కుల సంఘంలో డాక్టర్ బాలగోపాల్తో కలిసి తాను మాధవరావు కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. హక్కుల వేదిక వ్యవస్థాపకులు ఇద్దరం ఉన్నట్లు తెలిపారు. మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు విఎస్ కృష్ణ మాట్లాడుతూ, మాధవరావు బూటకపు ఎన్కౌంటర్లో బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించేందుకు కోర్టుల ద్వారా తన వంతు కృషి చేశారని వివరించారు. న్యాయవాది జిఎస్ నాగేశ్వరరావు, జుగాష్విలి, నండూరి నారాయణ, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకుడు కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కుల వేదిక గత రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన గొర్రెపాటి మాధవరావు గారు నిజామాబాద్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఆయన చనిపోయిన సందర్భంగా నివాళి తెలియజేస్తే ఈరోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఆయన హక్కుల ఉద్యమంలో 4 దశాబ్దాల పైగా అపారమైన కృషి చేశారు. అణచివేత చట్టాలపైన, అలాగే నిర్బంధం పైన అనేక రచనలు కూడా చేశారు. న్యాయవాదిగా బాధితుల పక్షాన్ని నిలబడి అనేక కేసుల్లో విజయం సాధించేలా పనిచేశారు. ఆయన కృషిని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం పరిస్థితుల్లో మానవ హక్కుల రంగంలో జరగాల్సిన కృషి గురించి మాట్లాడుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పడింది. మాధవరావు గారు మంచి హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ కూడా. మాది శ్రీకాకుళం. నా పేరు కేవీ జగన్నాథరావు. ఏపీ స్టేట్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. మాకు ప్రతిదానికి న్యాయ సలహా కావాలనుకుంటే అతనితో ఏ టైంలోనైనా ఫోన్ చేసి ఇలాగుంది, ఏం చేయాలి అని అడిగితే వెంటనే సలహా చెప్తుండేవాళ్ళు. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలకి ఎవరికి నష్టం కలిగినా సరే, పోలీసుల నిర్బంధం కానీ, అక్రమ అరెస్టులు కానీ ఏం చేసినా సరే అతను నిత్యం అటెండ్ అవుతూ ఒక కార్యాచరణగా అతను చేస్తుండేవాడు. అతని మరణం మానవ హక్కుల వేదికకి తీరని లోటు. బాలగోపాల్తో కలిసి పనిచేశారు. అలాగే మానవ హక్కుల వేదిక వ్యవస్థాపక సభ్యులు కూడా.